క్రెడిట్ కార్డ్తో ఏం చేయాలి? నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఏం అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? లిల్లీ, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం లేదు. వాట్ లిల్లీ? నీ మీద నేను ఎంతో ఎఫెక్షన్ తో వస్తే నీ రియాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది. నీకేం కావాలి? నువ్వు హ్యాపీగా ఉండటం కావాలి. ఎస్ లిల్లీ, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని వచ్చాను. డూ యూ వాంట్ టు సీ దట్? ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ. గిఫ్టా? ఎస్, రేపు నీ బర్త్డే కదా, దట్స్ వై. అడ్వాన్స్ గిఫ్ట్, టేక్ దిస్. కమ్ ఆన్ లిల్లీ, అందులో ఏముందో చూడు. ఎలా ఉంది? చిచి, వై? నీకోసం చాలా షాప్స్ తిరిగి ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఇంకా అంతే. మా అమ్మ చీపురు కట్ట తీసుకుంటుంది, మా నానమ్మ చెంప పగలు కొడుతుంది. ఓ లిల్లీ, వాళ్ళంటే ఓల్డ్ జనరేషన్ పీపుల్. వాట్ అబౌట్ యూ? మా ఇంట్లో ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు. అందరూ చూసేటట్టు ఈ డ్రెస్ వేసుకోవడం ఎందుకు? నైట్ మన ఇద్దరం పార్టీకి వెళ్తాం కదా, అప్పుడు వేసుకో. పార్టీ ఏంటి? స్వీట్ 16 ఏజ్ లోకి వస్తున్నావు, అవునా? దెన్ గ్రాండ్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలి కదా. పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరికి ఉండదు, బట్ అన్నయ్యకి తెలిసిందా ఇంకా అంతే. అదే తెలియడం ఎందుకు? నువ్వు నేను సీక్రెట్ గా పార్టీకి వెళ్దాం. సీక్రెట్ గానా? అమ్మో లిల్లీ, టుమారోస్ యువర్ బర్త్డే, సో మిడ్ నైట్ నుంచే బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇదే నేను నీకిచ్చే బిగ్ గిఫ్ట్. నా మీద నీకేంటంత ఇంట్రెస్ట్ అని నీ డౌట్, am I right? నీ బర్త్డే గురించి ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు సూర్యకి చెప్పుకొని ఫీల్ అవ్వడం చూశాను. ఆ క్షణంలోనే నీ బర్త్డే నువ్వే ఎక్స్పెక్ట్ చేయనంతగా సెలబ్రేట్ చేసి నీకొక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. సో వి బోత్ ఆర్ గోయింగ్ టు పార్టీ. లేదు లేదు, నేను రాను. ఇంట్లో తెలిసిందంటే ఇంకేం లేదు, చంపేస్తారు. అందరూ సౌండ్ స్లీప్ లో ఉండగా వెళ్దాం, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఎవరైనా నిన్ను క్వశ్చన్ చేస్తే నేను తీసుకువెళ్ళానని చెప్పు, దట్స్ ఇట్. నేను రాను. ఈ డ్రెస్ కూడా నాకొద్దు. లిల్లీ, లైఫ్ అన్నాక ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలి. అమెరికన్ స్టైల్లో పార్టీ ఇస్తానంటే రానంటున్నావు. ఓకే, నీ ఇష్టం. ఆగాగు. ఎలాంటి ప్రాబ్లం రాదుగా? నో, నాట్ ఎట్ ఆల్. అయితే వెళ్దాం. దట్స్ గుడ్. ఇదిగో డబ్బులు. హలో మేడం, ఎక్కడికి? జాబ్ కోసం వచ్చాను, అపాయింట్మెంట్ ఉంది. ఓకే మేడం, లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ.
నమస్తే సార్. అమ్మా ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు. అదేంట్రా నువ్వు సూర్య కలిసి వెళ్ళారుగా, మళ్ళీ వెనక్కొచ్చావేంటి? అది ముఖ్యమా, నీ కొడుకు ఆకలి ముఖ్యమా? అది కాదురా. అమ్మా ఆకలి. సరే, నీతో ఎప్పుడు ఇంతే హడావిడి చేస్తుంటావు. అదిగో చట్నీ వేసుకో. అందులో దోశ ఉంది, వేసుకో. చంద్ర, వేర్ ఇస్ సమంత? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆన్సర్ టు మై క్వశ్చన్. సమంత ఎక్కడా? అవును చంద్ర, శామేది తెలీదమ్మా. తెలీదా? నేను నమ్మను. సూర్యని శామ్ని పంపించి నువ్వు వెనకొచ్చావు కదూ. అమ్మా టిఫిన్ తినిస్తావా? తింటూ చెప్పొచ్చుగా. తినేటప్పుడు మాట్లాడకూడదని నువ్వే కదా అంటుంటావు. చంద్ర చెప్తావా? అమ్మా చట్నీ వేయ్. ఏయ్, ఏం నువ్వు? నేను సీరియస్ గా అడుగుతున్నాను. కమ్ ఆన్ టెల్ మీ, వేర్ ఇస్ షీ? అమ్మా టిఫిన్ చాలా బాగుందమ్మా, వెరీ నైస్. ఏయ్, పిచ్చిగా ఉందా? లుక్, నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఆల్ రైట్. నేను ఈ మ్యాటర్ని జయంతి ఆంటీని అడిగి తెలుసుకుంటా. ఆగు, పిన్నిని డిస్టర్బ్ చేయొద్దు, అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు. మరి నువ్వెందుకు వెళ్ళలేదురా? అమ్మా టిఫిన్ తినివా? రే, నువ్వు ముందిట్రారా. రా రా. అమ్మా తినేటప్పుడు ఏంటి నువ్వు? ఇదిగో, నువ్వు కనుక మళ్ళీ ఆ సూర్యని శామ్ని ఒకటి చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అమ్మా నువ్వు ఆ మాట ఈ మాట చెప్పి నేను మాయ చేయాలని చూస్తే అస్సలు సహించను. రే, విడిపోయిన వాళ్ళు విడిపోయినట్టుగా అలాగే ఉండనీరా. అమ్మా అసలు అన్నయ్య. ఉరే, ఏమైంది ఇది? ఎరా, నువ్వు ముందు నాకు మాట ఇవ్వు. నువ్వు ఉండమ్మా. ఆ రాక్షసి ఆఫీస్కి వెళ్ళి ఏం సీన్ క్రియేట్ చేస్తుందో ఏంటో. అసలు వీడు ఏం చేస్తున్నాడు? ఇదేంటి ఇంత ఫాస్ట్గా వెళ్తుంది? ఆఫీస్కి వెళ్తుందా? వెంటనే అన్నయ్యకి ఫోన్ చేయాలి. చంద్ర, అన్నయ్య నీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడే కదా చూస్తున్నాను, అప్పుడే ఎలా తెలుస్తుంది? అది కాదన్నయ్య, తను బయలుదేరింది. తెలిసే కదా ఫాలో అయి వచ్చాను. అప్పుడే నీకెలా తెలుసా అన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు చంద్ర? నాకు తెలుసన్న విషయం నీకు తెలుసు కదా. ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటి అన్నయ్యకి నేనేం చెప్పకుండానే తెలుసు అంటున్నాడు? ఈ సామాన్య నిజంగానే ఆఫీస్కి వెళ్ళిందా? ఎలా? ఎరా, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా మధ్యలో వచ్చేసావేంటి? ఏమైంది? జరగకూడదే జరిగింది, అంతా నీ వల్లే. హా? నేనేం చేశానురా? హా? అమ్మా ప్లీజ్ నన్ను కాస్త వదిలేస్తావా? ఏ తల్లిని నీ మంచి కోరి ఒక్క మాట చెప్పకూడదా? తల్లిగా నాకు అర్హత లేదా? నీ అమాయకత్వంతో నువ్వు చేసే పనుల వల్ల నువ్వు నష్టపోయేది కాకుండా తల్లిగా నన్ను చాలా బాధ పెడుతున్నావురా. అది తెలుసుకోరా. అమ్మా ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి. ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద అరుస్తావెందుకురా? హ, భలే కొడుకు భలే కూతురు దొరికారు. అంతా నా కర్మరా.
ఇక్కడ సంబంధం అంటే ఎవరండి? నేనే. సార్ పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? Yes, come in. Please seated. ఓకే, యు ఆర్ సమంత. ఎస్ సార్. మెయిల్లో మీరు పంపిన మీ రెజ్యూమ్ చూశాను. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 1 second. మీ సర్నేమ్ ఏంటి? వజ్రపాటి అని ఉంది. ఎస్, ఐఎమ్ సమంత విలియమ్స్ వజ్రపాటి సార్. మీరు ఈ జాబ్కు రావడం ఏంటి? అంటే ఎక్స్పీరియన్స్ కోసం ఏదో ఒక జాబ్ చేయాలి కదా సార్. అందుకే ఈ జాబ్ కోసం మీకు రెజ్యూమే పంపించాను. మీరే ఏదో ఒక జాబ్ ఇస్తే ఐల్ బి థ్యాంక్ఫుల్ టు యూ సార్. అది కాదమ్మా, అది సార్. మేనేజర్ గారు, చెప్పండి సార్. ఒకసారి బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర రండి. కమింగ్ సార్. ఇప్పుడే వస్తానమ్మా, జస్ట్ వెయిట్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ అమ్మాయి ఏముంటుంది? జాబ్ కావాలని వచ్చింది సార్. కానీ ఆ అమ్మాయి ఇంటి పేరు కూడా వజ్రపాటి. ఎస్, షీఈ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. తను మీ కంపెనీకే జాబ్ కోసం రావడం ఏంటి సార్? ఇది కూడా వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని తనకు తెలియదు, అందుకే వచ్చింది. ఆర్డర్ చేయాల్సిన నన్ను తను ఇలా రిక్వెస్ట్ చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది సార్. నో, మీరు అలా బయటపడొద్దు. తనకి ఏదైనా ఎయిర్ ఫోర్స్ ఆఫర్ చేసి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయండి. బట్ వన్ థింగ్ యూ మస్ట్ నో, ఇది వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒకటని కానీ మీరు నాతో మాట్లాడినట్టు కానీ తనకు తెలియకూడదు. మరి గజనీ సినిమా చూసావా? చూశాను సార్. కాబట్టి నీకు అర్థమైపోయి ఉండాలి. సార్, అక్కడ ఆ సూర్య, మరి ఆసిన్? శామ్. అర్థమైంది సార్. తనకి ఏమాత్రం డౌట్ రాకూడదు. నో యూ కెన్ గో. సూర్య, ఆసిన్, సమంత, లెక్క సరిపోయింది. ఎందుకైనా మంచిది అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేస్తే బెటర్. ఏంటి చంద్ర, డీటెయిల్స్ నేనే ఫోన్ చేస్తాను చెప్పాను కదా. ఈలోపు శ్యామ్ ఎక్కడికి వెళ్ళిందని టెన్షన్ ఎందుకు? అయ్యో అన్నయ్య, నా టెన్షన్ అది కాదు. మరి ఆ డెవిల్స్ సామాన్య నువ్వు శామ్ కలిసి మన కంపెనీకి వెళ్ళారనుకొని తను అక్కడికి వెళ్ళింది. అవునా? అవునన్నయ్య. ఆ రాక్షసి అక్కడికి వెళ్ళి ఏం గోల చేస్తుందో ఏంటో. త్వరగా నువ్వు అక్కడికి వెళ్తే మంచిదన్నయ్య. ఈ విషయం చెప్పడానికే నీకు ఇన్నిసార్లు కాల్ చేశాను అన్నయ్య. డోంట్ వరీ, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను. ఓకే. సూర్య, ఆసిన్, సమంత. సూర్య, ఆసిన్, సమంత. ఓకే, సూర్య, ఆసిన్, Sir? సమంత. సార్, సూర్య గారు చెప్పిన ఆసిన్, శ్యామ్ గారు. మీరేంటి ఇక్కడ దాకా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా మేడం. మీరు ఎక్కడికో వెళ్ళారు కదా అని. ఓ అదా, సూర్య గారికి నమస్కారం చేసుకొని వచ్చాను. వాట్? సూర్య? అంటే రోజుకు 4-5 సార్లు సూర్య భగవానికి నమస్కారం చేసుకోవడం అలవాటు. మీరేంటి ఇంకా నిలబడే ఉన్నారు? రండమ్మా, కూర్చోండి. సార్, నా జాబ్. అబ్బా, జాబ్ సంగతి పక్కన పెట్టమ్మా. మీరు రండి, కూర్చోండి, రండి.
మీరు ఇలా నిలబడితే నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. రండమ్మా, రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీ అందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు. సార్ చెప్పాను కదయ్యా అయిపోయిందని. వెళ్ళండి వెళ్ళండి. మేడం మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. ఏంటి సార్ ఇది? మీరు కూర్చోండి అమ్మా, నేను చెప్తాను కదా, కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, స్నాక్స్? సార్ నా జాబ్ మీ ఇష్టం అమ్మా. ఈ కంపెనీలో మీకే జాబ్ కావాలన్నా, ఐ మీన్ ఏ సీట్ కావాలన్నా మీరు ఆ సీట్లో కూర్చోండి. చివరికి నా సీట్ అయినా ఓకే. వాట్? శాలరీ మీ ఇష్టం, మీరు ఎంత అడిగితే అంత. సార్ నా జాబ్ టైమింగ్స్. మీరు పలానా టైంకి రావాలి, పలానా టైంకి వెళ్ళాలన్న రూల్స్ ఏమీ లేవు. మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. అసలు రాకపోయినా నో ప్రాబ్లం. మంత్లీ మీ శాలరీ చెక్ మీ చేతిలో ఉంటుంది. ఇది మీ సొంత ఆఫీస్ అనుకోండి, అంతే. థ్యాంక్ యూ సార్. నా క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్, అన్నిటికీ మించి మీ డెడికేషన్ నాకు చాలా చాలా నచ్చింది. అయితే కెన్ ఐ జాయిన్ టుమారో? ఓకే మేడం, మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఓకే సార్, ఐల్ మేక్ ఎ మూవ్. ఓకే మేడం, రండి 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 మేడం, రండి. జాగ్రత్త మేడం, జాగ్రత్త. మేడం కార్ ఎక్కండి. సార్ ఇది నా వెహికల్ కాదు. అది ఇంతకుముందు మేడం, కానీ ఈ క్షణం నుంచి ఇది మీ కారే. నాదెలా అవుతుంది? మేడం, మీరు ఈ కంపెనీలో అపాయింట్ అయ్యారు కదా, మీకు ఈ కారు కంపెనీయే పర్సనల్గా అపాయింట్ చేస్తుంది. అవునా? ఎస్ మేడం, ఈ కారు ఇక నుంచి మీతోనే ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ కార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి మేడం, రండి 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 మేడం, కూర్చోండి. వెళ్ళొస్తాను సార్. బాయ్ మేడం. బాయ్ సార్. అమ్మయ్యా. ఆఫీస్లో ఆ సూర్య సమంతతో కలిసి ఉండాలి, అప్పుడు చెప్తా. అప్పుడు దొరికిందంటే చచ్చినా సరే ఇది బిగ్ ఇష్యూ చేయకుండా ఊరుకోను. ఇవాళ ఆ సమంత మ్యాటర్ యాజ్ వెల్ యాజ్ సూర్య మ్యాటర్ తేల్చాలి. ఎస్. హలో హలో, స్టాప్ స్టాప్. ఆగండి మేడం, ఆగండి. హౌ డేర్ యు నన్నే ఆపుతావా? అపాయింట్మెంట్ కానీ పర్మిషన్ కానీ లేకపోతే ఎవరిని అలో చేయొద్దని ఆర్డర్ మేడం. బుల్షిట్. యు నో హూ యామ్ ఐ? ఎవరైనా సరే అలో చేయడం కుదరదు మేడం. ఇది సావిత్రమ్మ గారి ఆర్డర్. Will you shut up? I'm daughter-in-law of Vajrapati House. I will see your end. మేడం ఆగండి నీ మేడం. జాబ్ ఊడిపోతుంది, జాగ్రత్త. మేడం అయ్యో ఆగండి, నేను చెప్పేది వినండి మేడం. ఏంటి మేడం చెప్తున్నా అలా వస్తారు? చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఏ ఓల్డ్ మ్యాన్, ఈ సెక్యూరిటీ న్యూసెన్స్ ఏంటి? అతను డ్యూటీ అతను చేస్తున్నాడు మేడం. డ్యూటీ ఏంటి? ఐఎమ్ డాటర్ ఇన్ లా ఆఫ్ వజ్రపాటి హౌస్. ఒక్కొక్కడిని ఏం చేస్తానో నాకే తెలీదు. మేడం, బిహేవ్ ప్రాపర్లీ. హోల్డ్ యువర్ టంగ్. దిస్ ఈస్ టూ మచ్. ఏంటి టూ మచ్? అసలు మీరెంత? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. సూర్య చూడు, వీళ్ళంతా నన్ను. అందరూ వెళ్ళి పని చూసుకోండి. కోటేశ్వర గారు మీరు వెళ్ళండి. ఏంటి నీ ప్రాబ్లం? వాళ్ళ సంగతి తర్వాత చెప్తాను. అదేది సూర్య? వాట్? అదే సమంత ఏది? నువ్వు అమెరికా నుంచి వచ్చావా, అమలాపురం నుంచి వచ్చావా? సూర్య మరి అది ఇది ఏంటి? ఓ రెస్పెక్ట్ ఇవ్వాలా? ఓకే. ఏరే ఆ మేడం గారు? తను ఇక్కడ ఎందుకు ఉంటుంది? నీతో వచ్చింది కదా. నువ్వు చూసావా? డెఫినెట్ గా తను ఇక్కడే ఎక్కడ ఉంటుంది. లెట్ మీ ఫైండ్.
చూడు, ఆఫీస్లో న్యూసెన్స్ చేస్తే టాలరేట్ చేయనని నీకు ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాను. ఇక్కడ ఎలాంటి గొడవ చేసినా ఊరుకునేది లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నేను వెళ్ళాలని నీకు లేదులే. వాట్? హా, అందుకే కదా ఒక పక్కన నన్ను గెట్ అవుట్ అంటూ ఇంకో పక్కన హ్యాండ్ పెట్టుకుని వదలట్లేదు. యు టచ్డ్ మై హ్యాండ్ ఫర్ ఫస్ట్ టైం, సూర్య. దట్స్ ఎనఫ్.